ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Right? I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area in Malkajgiri and doctor name is like Nageshwarao and the clinic name is Neocare Homeopathy. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి ఈ క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము ఏ విధంగా ఉంది, మరి అలా ఉన్నప్పుడు అవి అలాగే అనుభవించాలా, వాటిని మనం ఏదైనా మన సంకల్పంతోని ఒక మంత్రంతోని దానంతోని మార్చుకోవచ్చా, మార్చుకునే మార్గం ఎలా ఉంది, అదేవిధంగా ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు ఉన్నాయనేటువంటిది కూడా ఆఖరిలో చెప్తాను. సో మనం ఒక్కొక్క రాశి పరంగా మనం చెప్పుకుంటూ వెళ్దాం. అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మనం సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మేజర్ ప్లానెట్స్ మాత్రమే తీసుకుంటాం. అంటే ఏవేవి? రాహువు, కేతువు. కాలానికి కారకుడు రాహువు, మోక్షానికి కారకుడు కేతువు, జీవుడు కారకుడైన గురువు, కర్మ కారకుడైన శని. సంవత్సర ఫలితాలు కాబట్టి నెల ఫలితాలు చెప్పేటప్పుడు మిగతా ప్లానెట్స్ అన్నింటినీ తీసుకుంటాం. అయితే ఇక్కడ ఈ గురువు ప్రస్తుతం మేషరాశిలో ఉంటూ 2వ తేదీ 5వ నెల 2024 నుంచి వృషభంలోకి మారుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా శని భగవానుడు కూడా మనకి నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం 30వ తేదీ 3వ నెల 2025 నుంచి కుంభంలోకి మారుతున్నాడు, మకరంలో ఉన్న శని భగవానుడు. అయితే ముందుగా మేషరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం ఇవి ఎలా ఉన్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఆదాయం అంటే ఏమిటి? మనకు వచ్చేటువంటి మంత్లీ ఇన్కమ్ ఆర్ ప్రయాణం ఇన్కమ్ తీసుకుంటే అందులో వ్యయం 14 ఉంది. అంటే ఇక్కడ ఏంటి, ఏమర్థం చేసుకోవాలి మనము? మరి మేషం వారికి వ్యయాన్ని ఇచ్చే గ్రహాలు ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయా, ఆదాయాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు అసలు ఎక్కడా ప్రభావం చూపించట్లేదా అంటే కాదు. ఈ వ్యయం అనేటువంటి తగ్గించుకోవాలంటే ఏం చేయాలో కూడా చెప్తాను నేను మీకు. ప్రధానంగా ఇక్కడ ఆదాయం పెరగాలి, వ్యయం తగ్గాలి. మనకి మరి ఇది ఇలా ఉందండి పంచాంగంలో, ఇలాగే మనం అయిపోవాలా, మనకి ఏ మార్గం లేదా అంటే ఖచ్చితంగా ఉందని చెప్తుంది శాస్త్రం. ఏం చేయాలి దీనికి చూసుకున్నట్లయితే 14 ఉన్నది తగ్గాలి, 8 ఉన్నది పెరగాలి. మీకు మనం ఇందాక మన గ్రహస్థితిలో మే 2వ తేదీ నుంచి గురువు మారుతున్నాడని చెప్పుకున్నాం. అంటే ఏమిటి? గురువు ధనాన్ని ఇచ్చే కారకుడు, ఆయన 2వ స్థానంలో ఉన్నాడు. రాహు యొక్క ఎనర్జీస్తో 2వ స్థానంలో ఉన్నాడు. అంటే ఏమిటి? మీ యొక్క ఆదాయం పెరగాలంటే మీరు చేయవలసింది ఏమిటి? ఇక్కడ చూసుకున్నట్లయితే దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేసుకోవాలి. 2వది వ్యయం తగ్గాలి. 12వ స్థానంలో చూస్తే రాహు ఉన్నాడు, అందుకని ఏం చేయాలి? మినుములు ఉంటాయి, కేజింబావు మినుములు, సిమెంట్ కలర్ వస్త్రము దానంగా ఇస్తున్నట్లయితే మీ వ్యయం అనేటువంటిది తగ్గుతుంది. 8 ఉంది కదా ఆదాయం, వ్యయం 14 ఉంది కదా, తగ్గించుకుంటే. అయితే ఇక్కడ వ్యయ స్థానంలో మనం ఇంకో పని కూడా చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం చూసారా, ఒక్కోసారి మనం ఫలానాది కొన్నామండి, ఫలానా ఒక ల్యాండ్ కొన్నాము, గృహం కొన్నాము, ఏదో కొనుక్కున్నాం, సంథింగ్ బంగారం ఇన్స్టాల్మెంట్లో తీసుకున్నాము. అప్పుడు అదొక ఖర్చు కిందకే వస్తుంది, కానీ మనకు అక్కడ వస్తువు మిగులుతుంది, గృహమో, వాహనమో, బంగారమో ఏదో ఒకటి. ఇలాంటి సమయంలో వ్యయం ఎక్కువ ఉంది అన్నప్పుడు మీరు కనుక కొనే పని చేశారనుకోండి, ఇన్స్టాల్మెంట్లో మంత్లీ ఇంత ఖర్చు అయ్యేలా చేశారనుకోండి, గ్రహస్థితి ఏం చేస్తుందంటే మీరు ఇది ఇంత ఖర్చు పెట్టాలనేటువంటి యోగాల్లో మీరు ఆల్రెడీ ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు వేరే రకమైనటువంటి ఖర్చు మీకు రాదు. అంటే ఆకస్మికంగా ఏదో అనారోగ్యమనో అదనో ఇదనో ఇబ్బంది పడుతూ ఉంటాం, అటువంటివి రాకుండా ఉంటుంది. అయితే ఇక్కడ
ఖర్చులు తగ్గడానికి ఒకటి మినుములు దానంగా ఇవ్వడం, రెండు దుర్గాదేవిని ఆరాధించడం ఖర్చు తగ్గాలి అంటే ఇవి చేయాలి. మరి ఆదాయం పెరగాలండి, దత్తాత్రేయుడు, ఎందుకంటే 2వ స్థానంలో గురువు వచ్చి కూర్చుంటున్నాడు, దత్తాత్రేయుడితో పాటు గణపతి ఆరాధన కూడా చేయండి ఆదాయం పెరగడానికి. వీలైతే ఉలవలు దానంగా ఇవ్వండి, గణపతి క్షేత్రాలకు ఎక్కువ వెళ్తూ ఉండండి, ఖచ్చితంగా మీకు ఆదాయం పెరిగి తీరుతుంది. మరి ఇక్కడ మరొకటి రాజ్యపూజ్యం 4, అవమానం 3 అని ఉంది. రాజ్యపూజ్యము అంటే మిమ్మల్ని మెచ్చుకునేవారు, మిమ్మల్ని సత్కరించేవారు, మెచ్చుకునేవారు. అవమానం అంటే 3 ఉంది. అంటే దాదాపుగా 4 మెచ్చుకుంటే 3 మిమ్మల్ని ఏదో ఒక మైనస్ మీలో చూపిస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు 3 ఉన్నారనమాట. మరి దీన్ని ఎలాగా? ప్రతి ఒక్కరికి అవమానించే వాళ్ళ సంఖ్య తక్కువగా, మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండాలనే కోరుకుంటాం. అంతేగాని ఎవరు కూడా నన్ను మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండాలని అనుకోరు కదా, తక్కువ ఉండాలని అనుకోరు కదా. కాబట్టి ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది గమనించుకున్నట్లయితే, ఇక్కడ రాజ్యపూజ్యం పెరగడానికి ఎప్పుడు కూడా లగ్నము, దశమము బాగా తోడ్పడతాయి. రాజ్యపూజ్యాలు పెరగాలి అంటే మీరు ఏం చేయాలి? రాజ్యపూజ్యం పెరగాలంటే మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి, అంటే ప్రజెంట్ ఉన్నటువంటి గోచార గ్రహాల యొక్క స్థితిని కనుక గమనించినట్లయితే మీకు రాజ్యపూజ్యం అనేటువంటిది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. ఇది కొంచెం కాలభైరవ అష్టకం చేసుకోవడం ద్వారా, సూర్య నమస్కారాలు, సహజంగానే ఈ మేషం వారు ఏంటంటే సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. ఎంత సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటే అంత మీకు రాజ్యపూజ్యం అనేటువంటిది పెరుగుతుంది. అదేవిధంగా అవమానం తగ్గాలి. అవమానాన్ని ఇచ్చేటువంటి వాటిల్లో ఏమిటి? ఏ గ్రహ ప్రభావం? మీ రాశిచ్చే ఏ గ్రహ ప్రభావం అంటే కుజుడి ప్రభావం. అంటే మీరు గనక కందులు దానంగా ఇవ్వడం కానీ ఇట్లాంటివి చేస్తే బాగుంటుంది. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ధనాభివృద్ధి బాగానే ఉంటుంది. ఈ యొక్క పరిహారాలు చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం కొంతవరకు విదేశీ యోగాలు ఉంటాయి. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి సంతాన అభివృద్ధి ఉంటుంది. వివాహం కోసం ప్రయత్నం చేసేవారు మే లోపల కనుక వివాహం ప్రయత్నం చేస్తే వివాహ యోగం ఉంటుంది. విదేశాలకు వెళ్ళి ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఆ యొక్క విషయంలో చాలా బాగుంటుంది. ఇక మీరు చేయవలసిన నిత్య దేవతారాధన, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోండి, అనే విధాలు బాగుంటుంది. మరి ఈ క్రోధినామ సంవత్సరంలో భౌగోళికంగా దీన్ని ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు. అంటే బయట పరిస్థితులు ఎట్లా ఉంటాయి? క్రోధి అంటే క్రోధములు, ఒకరి మీద ఒకరికి విద్వేషాలు, కోపాలు పెరిగేటువంటి గ్రహస్థితి నడుస్తుంది. ఆల్రెడీ ఫిబ్రవరి నుంచి ప్రారంభం అయిపోయింది అనుకోండి. ఇదేదో క్రోధినామ సంవత్సరం వచ్చేటప్పుడే అని కాదు, ఫిబ్రవరి నుంచి ఇప్పుడు గ్రహస్థితి అనేది స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ముఖ్యంగా గొడవలకి కారకుడైనటువంటి కుజుడు శత్రుగ్రహాలతో, శత్రు రాసులతో సంబంధాలు కలిగి ఉంటున్నారు. అంటే ఏమిటి? ఈ యొక్క క్రోధినామ సంవత్సరం కంటే ముందే కుజుడు యొక్క సంచారం మకరం నుంచి ప్రారంభమై రవితో కలుస్తూ, దాని తర్వాత మనకి కుంభంలో ఉండేటువంటి శనితోని, దాని తర్వాత మీనంలో ఉండే రాహుతోని, వీటన్నిటిని క్రాస్ చేసుకుని వెళ్తున్నాడు కుజుడు. దీనివల్ల ఏమిటి? రాజులకి కొంతవరకు ముప్పు. అంటే పెద్ద పెద్ద వాళ్ళు కొన్ని కారాగార సంబంధంగా వెళ్ళవలసిన పరిస్థితి రావడం. ఎందుకు అంటే ఇక్కడ శని, రవి, ముఖ్యంగా రాజుడు కారకుడైన రవి మన శనిని, రాహుని దాటుకొని వెళ్ళాలి. అంటే ఏమిటి? పెద్ద పెద్ద పోస్టులో ఉండేటువంటి వారు కావచ్చు, సీఎంలు కావచ్చు, మంచి రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే కొంత జైలు పాలయ్యేటువంటి యోగము, లేకపోతే వాళ్ళకి బాగా అవమానం కలిగేటువంటి విషయాలు, ఎక్స్పెక్టేషన్స్ అంతా తారుమారయ్యేటువంటి విషయాలని కలిగింపజేస్తాడు, ముఖ్యంగా రాజుల విషయంలో. ఒకటి. రెండవది, రాజుల మధ్యన గొడవ, అంటే ఏదైనా కొద్దిపాటి యుద్ధ వాతావరణము. అదేవిధంగా కుజుడు పోలీస్కి వీటికి కారకుడు కదా, కాబట్టి ఇతని సంచారం కూడా దీని మీద ప్రయాణం జరుగుతుంది. కాబట్టి ఈ మిలిటరీ రిలేటెడ్ సంబంధించిన సరిహద్దుల్లో కొంత గొడవ వాతావరణం ఉండడం, ముఖ్యంగా అతి ముఖ్యంగా మీనరాశిలో రాహు సంచారం జరిగేటప్పుడు ప్రత్యేకంగా 2 విధాల ఇవి జరుగుతుంటాయి. ఏమిటి అంటే, ఒకవైపు ధార్మిక సంబంధించినటువంటి విషయంలో ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. మరొక వైపు ధార్మిక సంబంధించిన విషయాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. అంటే నెగటివ్ అండ్ పాజిటివ్ స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. దేని మీద? సనాతన ధర్మ సంబంధించిన విషయాలపైన
ఓవర్గా జరుగుతుంది. అంటే ఎట్లాగా, ఒకవైపు విపరీతమైనటువంటి ఆలయ నిర్మాణాలు, వాటి విషయంలో పురోగతి ఎంత వస్తుందో, ఒకవైపు మత కల్లోలాలకు సంబంధించిన విద్వేష సంపూరితమైనటువంటివి ఈ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కానీ, దాని మీద కొంతవరకు ఘర్షణ వాతావరణం ఏర్పడడం కానీ, దానివల్ల కొంతవరకు అల్లర్లు ఏర్పడడం కానీ, ఈ అల్లర్లు, గొడవలు, యుద్ధాలు ఇటువంటివి పెరుగుతాయి ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు పర్టికులర్గా. ఏమంటే మరి ఓన్లీ క్రోధినామ సంవత్సరం వరకేనా దీని ప్రభావము అంటే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి 4 సంవత్సరాల పాటు ఈ యొక్క ఈ సనాతన ధర్మం అనుకోండి, లేనట్లయితే హైందవ సంబంధించిన అనుకోండి, లేకపోతే ధార్మికమైనటువంటి విషయాలకు సంబంధించింది అనుకోండి, దీని మీద ప్రభావం ఉంటుంది. అదేవిధంగా లాయర్లు, జడ్జులు, కొంతమంది ఎవరైతే ఉంటారో అంటే ధర్మాన్ని కాపాడేటువంటి వారి మీద కూడా కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ కాంబినేషన్స్ మరి దీని నుంచి ఎలా బయటపడాలి సామాన్య ప్రజలు అని చెప్పి చూసుకున్నట్లయితే, ఒకటి గుర్తుపెట్టుకోండి, చండీ పారాయణం. మీరు ఎంత చండీ పారాయణం చేస్తే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే దుర్గా, ఓం దుమ్ దుర్గాయ నమః. ఈ రెండు ఎవరైతే ఎక్కువగా పాటిస్తూ ఉంటారో, దీంతో పాటు మీనరాశిలో రాహు యొక్క సంచారం అనేటువంటిది పితృదేవతలకి చేసుకుంటూ ఉండాలి. అంటే పితృదేవతల కోసమని మీరు అమావాస్య వచ్చినప్పుడు స్వయం పాకం ఇవ్వడం గనక చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు చూస్తారు. చాలా మంది చూడండి, ఏమంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావట్లేదు అన్నప్పుడు పితృదేవత అనుగ్రహం అక్కడ లోపించిందని అర్థం. కాబట్టి ఇది కూడా చేయాలి. మరి ఇప్పటి వరకు మనం ఈ క్రోధినామ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఇవన్నీ చెప్పుకున్నాం. మరి ఇదేనా అంటే కాదు. మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీ జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది, మీరు ఏ సమయంలో, ఏ తారీఖుని, ఏ నెల, ఏ సంవత్సరంలో, ఏ ప్రాంతంలో జన్మించారో దాన్ని బట్టి మీ లగ్నము, మీ లగ్నం కొన్న బలాన్ని బట్టి గోచారంలో ఏ ఆదాయ వ్యయాలు వచ్చినా, ఎన్ని అవమానాలు, రాజపూజ్యాలు వచ్చినా, మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మెయిన్గా రూల్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది ఏంటంటే, మీకు ధనం ఏ మార్గంలో వస్తుంది, మీరు ఏ మార్గంలో ప్రయత్నం చేయాలి, ఏ దిశ మీకు బాగా కలిసి వస్తుంది గృహం నిర్మాణానికి, గృహంలో ఉండడానికి కదా, రెంట్ అయినా ఓన్ హౌస్ అయినా, మీరు ఏ విద్యని అభ్యసిస్తే బాగుంటుంది. మీరు ప్రొఫెషనల్గా ఇబ్బంది పడుతున్నారంటే మీ దశమ స్థానాధిపతి ఎలా ఉన్నాడు, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇక్కడ ఉంటే బాగుంటుందా. అదేవిధంగా మీరు పర్టికులర్గా మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో, మీకు ఎటువంటి పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి, అంటే ఏ మార్గంలో ఉంటే మీకు పరిస్థితులు అనుకూలిస్తాయి. వివాహం చేసుకునే సమయం ఎప్పుడు, వివాహం ఎప్పుడు చేసుకోకూడదు. చాలా మంది తెలియక రాంగ్ టైంలో చేస్తూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, వివాహం కావచ్చు, ఏదైనా కానీ ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలోనే తెలుస్తాయి. మరి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామని గోచార ఫలితాలంటే, ప్రతి మనిషి తన నిర్ణయం వేరు, బయట ఉండే వాతావరణం వేరు. ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు సక్సెస్ ఉంటుంది, ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు అంతంత మాత్రంగా ఉంటుంది లైఫ్. కాబట్టి మీ జన్మజాతక ఫలితాలని, ఈ గోచార ఫలితాలని రెండింటిని తెలుసుకుంటూ, అమ్మవారి యొక్క ఆరాధన, పితృదేవతల యొక్క ఆరాధన చేసుకుంటూ, వీరి యొక్క అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీమాత్రే నమః.